కొంతమంది లేడీస్కి ఎస్పెషల్లీ గర్ల్స్కి 11 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు గ్యాప్ వస్తుంది. ఏంటంటే ఆ టైంలో ఏ క్యారెక్టర్ చేయాలో తెలియదు. సిస్టర్స్ క్యారెక్టర్స్కి మనం ఎంటర్ అయ్యామంటే మీరు చెప్పినట్టు చెల్ ఆర్టిస్ట్గా చేసి సిస్టర్గా ఎంటర్ అయితే సిస్టర్గానే మనం కంటిన్యూ అవుతాం. సెకండ్ హీరోయిన్గా ఎంటర్ అయితే సెకండ్ హీరోయిన్గానే కంటిన్యూ అవుతాం. ఫ్రెండ్గా ఎంటర్ అయితే ఫ్రెండ్గానే కంటిన్యూ అవుతాం. సో ఆ పీరియడ్ పర్టికులర్గా అమ్మ కూడా వాట్ సెడ్, వద్దు ఇప్పుడు చేయొద్దు, చూద్దాం, లెట్ హర్ బికమ్ డైరెక్ట్గా హీరోయిన్ ఆఫర్ ఏదైనా వస్తే. నాకు ఉన్న బై గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే ఆన్ స్క్రీన్ ఇప్పుడు ఇలాగున్నాను కదా, ఆన్ స్క్రీన్ కొంచెం ఒక 4-5 ఇయర్స్ ఎక్కువగా కనిపిస్తాను. నేను మెచ్యూర్డ్ పర్సన్గా కనిపిస్తాను ఆన్ స్క్రీన్, ఫోటోజెనిక్. సో అలాగా 14 ఇయర్స్ నాకు ఉన్నప్పుడు తమిళ్లో ప్రియం అనే సినిమా ఆఫర్ వచ్చింది. విజయ్ కుమార్ సార్ అబ్బాయి, ఈస్ డూయింగ్ ఫిల్మ్స్. అరుణ్ విజయ్ తోటి నాకు ఫస్ట్ మూవీ వచ్చింది. అది అన్ఎక్స్పెక్టెడ్లీ మ్యూజికల్ హిట్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు, బట్ ఇట్స్ అ మ్యూజికల్ హిట్ అండ్ ఐ గాట్ అ వెరీ గుడ్ నేమ్ ఇన్ తమిళ్ యాజ్ అ గ్లామరస్ హీరోయిన్. నాట్ లైక్ శుభాకాంక్షలు కాదు, ఒక బాంబే ప్రియుడు, ఆ రంభ ఎలాగుంది గ్లామరస్ హీరోయిన్ గా బాగా సక్సెస్ వచ్చింది నాకు. ఆ తర్వాత స్టార్టెడ్ కంటిన్యూస్లీ విజయ్ తోని, అజిత్, ఇలా ప్రభు సార్, విజయకాంత్ సార్, సత్యరాజ్ సార్, వీళ్ళందరితో రెగ్యులర్గా చేస్తూ ఉండగా నాకు శుభాకాంక్షలు ఆఫర్ భీమనేని సార్ దగ్గర నుంచి వచ్చింది.